ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి. వచ్చినప్పుడు మీరు ఫోన్ చేసి చెప్పి. బాపట్ల జిల్లా కర్లపాలెంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో టీడీపీ సాంస్కృతిక విభాగం మండల అధ్యక్షులు పులుగు సముద్రాలరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో టీడీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే అనంతవర్మరాజు ఆధ్వర్యంలో కర్లపాలెం నుంచి పెదపులుగువారిపాలెం వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరిగిందన్నారు. 18 గ్రామాలకు ఉపయోగపడే ఈ రోడ్డు ప్రస్తుతం గుంతలమయంగా మారిందని పేర్కొన్నారు. ఈ రోడ్డు పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు కృషి చేసి నిధులు మంజూరు చేయించడం హర్షణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏపూరి భూపతిరావు, ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. మా పెదపులుగువారిపాలెం రోడ్డు అంటే కర్లపాలెం దగ్గర నుండి పెదపులుగువారిపాలెం మరి సుమారు 10 కిలోమీటర్లు. ఇది ఎప్పటి నుంచో గతంలో అనంతవర్మ గారి ఎమ్మెల్యే టైంలో ఈ రోడ్డు తార్ రోడ్డు వేయడం జరిగింది. మరి తర్వాత ప్రభుత్వాలు కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ పట్టించుకోకపోవడం, మరి ఈ రోడ్డు గుంతలు పడి ఈ చుట్టుపక్కల 18 పాలెలకి ఈ రోడ్డు ఎంతో ఉపయోగం ఉంది. మరి ప్రతి ఒక్కరూ చాలా బాధపడుతూ ప్రయాణం చేస్తున్నారు. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మరి ఆయన కృషితో, పవన్ కళ్యాణ్ గారి కృషితో, మరి ముఖ్యంగా బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు నరేంద్రవర్మ గారి మరి ఆయన ఎంతో పోరాడి 1కి 4 సార్లు మినిస్టర్ గారితో, సీఎం గారితో పోరాడి మరి ఆయన దగ్గర తెలియజేసి మా రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈ పనులు చేసినందుకు ఎమ్మెల్యే గారిని ఒకసారి మా గ్రామం తరఫున అభినందిస్తున్నాం. ఓకే, ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం పాతరేపు